ఆది పినిశెట్టి కోలీవుడ్ నటుడు అయినప్పటికీ ఒక విచిత్రం సినిమాతో టాలీవుడ్ ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చాడు. ఆ తర్వాత వైశాలి మూవీతో హిట్ సాధించి ఫుల్ ఫేమ్ తెచ్చుకున్నారు. ఇక తెలుగు, తమిళ చిత్రాల్లో హీరోగా, విలన్గా నటిస్తూ తన క్రేజ్ని పెంచుకున్నారు. సరైనోడు సినిమాలో విలన్గా చేసి తన నటనతో మెప్పించారు ఆది. చివరగా పార్ట్నర్ సినిమాతో ప్రేక్షకులను అలరించారు. ఇక ఈ ఏడాది పాటు ఇండస్ట్రీకి దూరంగానే ఉన్నారు. ఆది పినిశెట్టి పర్సనల్ లైఫ్ విషయానికి వస్తే హీరోయిన్ నిక్కీ గల్రాని ప్రేమించి 2022లో పెళ్లి చేసుకున్నాడు. వీరికి పెళ్ళై 3 ఏళ్ళు అవుతుంది. కానీ మొదటి బిడ్డకు మాత్రం ఆహ్వానం పలకలేదు. దీంతో విడాకులపై వార్తలు వస్తున్నాయి. తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న ఆది పినిశెట్టి గతంలో వచ్చిన తన విడాకుల రూమర్స్పై కొన్ని ఆసక్తికర కామెంట్స్ని చేశారు. నిజం చెప్పాలంటే సున్నితంగా ఉండకూడదని అన్నారు. ధైర్యంగా ఉండాలని డిసైడ్ అయ్యాను. కానీ రిజెక్షన్ జరుగుతూనే ఉంది. అయితే గతంలో నేను విడాకుల థంబ్నెయిల్స్ చూసి చాలా షాక్ అయ్యాను. అది ఏమాత్రం నిజం కాదని చెప్పుకొచ్చారు ఆది. మేము విడాకులు తీసుకోవట్లేదని, అది కేవలం రూమర్ మాత్రమే అని చెప్పుకొచ్చారు ఆది. ప్రస్తుతం ఈ విషయం సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.